स्थिति कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननी अशेषलोकाधिनाथगृहिणी। गोपीखेलन गोवर्धनधृत लीलालितगोपालं गोविन्दिजसित गोविन्दच्युतनामानं बहुनामानं धातुभास्करसमुखं ताः निगूढद्वयशोकविमोढं बुद्धं बुद्धे श्रद्धामात्रशरीरं प्रणमत परमानन्दं रमानन्दामृतम् अन्तःस्थं समाधे शेषदोषासंस्पृष्टं स्वाभाविकानवतिकातिशयज्ञान అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు నా పుట్టినరోజు అండి. ఈ రోజుతో 60వ ఏట అడుగు పెడుతున్నాను. 1967 నా బర్త్డే అనమాట అండి. ఇప్పుడు 60వ ఏట అడుగు పెడుతూ ఉన్నాను అనమాట. ఈ 60 ఏళ్ల జీవితకాలంలో ఎన్నో ఆటుపోట్లండి. కానీ ప్రతీదీ ధైర్యంగా ఎదుర్కోవాలి అనేది మాత్రం భగవంతుడు మనకిచ్చిన అవకాశం. అంతే కదండీ! ఈ జన్మ ఇచ్చాడు అంటే ఈ జన్మలో అన్ని రకాలు ఉంటాయి. వాటిలన్నిటిని నువ్వెలా ఫేస్ చేస్తున్నావన్నది నేను గమనిస్తూ ఉంటాను. దాన్ని బట్టే నీకు మార్కులేస్తాను. దాన్ని బట్టే నీకు సుఖ సంతోషాలనిస్తాను అని భగవంతుడు మనకి చెప్పకనే చెబుతూ ఉంటాడండి. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఏదైతే అది వెనక్కి తిరిగి వస్తూ ఉంటుందండి. భగవంతుడి దయ వల్ల సమస్యలన్నిటిని గట్టెక్కేంత సామర్థ్యాన్నిచ్చాడు. 10 మందిని మంచిగా కలుపుకుని వెళ్ళిపోయే మనస్తత్వాన్నిచ్చాడు. అలానే అంతో ఇంతో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే అవకాశాన్నిచ్చాడు. అలానే ఆర్థికంగా 10 మందికి సాయం చేయగలిగే స్థితినిచ్చాడు. బంగారం లాంటి బిడ్డలనిచ్చాడు. అంతకన్నా బంగారాల్లాంటి మనవళ్ళనిచ్చాడు. ఈ బంగారాలన్నిటికీ బంగారు కొండలాంటి భర్తనిచ్చాడు. ఏదో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా నా మరిదినిచ్చాడు. ఇంకా భగవంతుడు ఏమి ఇవ్వాలండి? ప్రతిరోజు ఆయన ఇచ్చిన ఈ లైఫ్‌కి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి అన్నానంటే భగవంతుడేం ప్రత్యక్షంగా కనపడడు కదండీ! కనిపించే మానవుల్లోనే మనకి భగవంతుడు ఉంటాడు. వాళ్ళకి అంతో ఇంతో ఏదో సాయం చేయటమో, లేదా వాళ్ళని సంతోషంగా ఉంచటమో మన బాధ్యత. అదే భగవంతుడికి మనం చేసుకునే పూజ అని అనుకుంటానండి నేను. మమ నాథ నమోస్తుతే శ్రీరంగనాథ. ఉదయమే రకరకాల స్తోత్రాలను ప్లే చేసుకుంటూ అవన్నీ చదువుకుంటూ మొక్కలకు నీళ్లు పోసుకుని కృష్ణయ్యకి స్నానం చేయించి ఆ కైంకర్యాలు రకరకాలుగా ముగ్గులు పెట్టి ఆయనకి అలంకారం చేసుకుని ఇదంతా కూడా అండి, ఇది కూడా ఒక పూజలానే అనిపిస్తుందండి. ఎంతటి అవకాశం ఇచ్చాడే ఆ స్వామికి, ఆ కృష్ణయ్యకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? నిజానికి 50 ఏళ్ల వరకు ఒకలాంటి లైఫు, ఆ తర్వాత నుంచి ఒకలాంటి లైఫు అని లెక్కేసుకోవచ్చండి నాది. 50 ఏళ్ల వరకు బాధ్యతలు, బరువులు ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి 50 ఏళ్లకల్లా. చాలా ఫ్రీ టైమ్ ఇచ్చాడు ఆ తర్వాతంతా. ఇక అప్పటినుంచి మాత్రం భగవంతుడి మీద ధ్యాస ఎక్కువైందనే చెప్పాలండి. ఇక 6 ఏళ్ల నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము ఎలా ఇలా ఈ స్థాయికి వచ్చాము అనేది కూడా మీ కళ్ళ ముందు మేము వచ్చిన వాళ్ళమేనండి. ఏది ఏమైనా అండి, మన మనసులోని కోరికలన్నీ తీర్చిన భగవంతుడికి ఇంకా ఇంకా దగ్గరగా అవ్వటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరికుండదండి?
మనసుకి నచ్చినట్లు ఇల్లు కట్టుకోవాలని, ఓ చక్కని గార్డెన్ ఏర్పాట్లు చేసుకోవాలని, అందులో కృష్ణయ్యని పెట్టుకొని బృందావనంలాగా చేసుకోవాలని, ప్రతిరోజు పూసే పువ్వులతో ఆ కృష్ణయ్యకి పూజ చేసుకోవాలని, కృష్ణయ్య ముందు పెద్ద పెద్ద రంగవల్లికలు దిద్దాలని, ఇవన్నీ కూడా తీరాలంటే భగవంతుడివ్వాలండి. అంటే డబ్బు ఒక్కటే కాదండి, ఆరోగ్యం ఇవ్వాలి. మనం పని చేయగలిగిన శక్తి ఇవ్వాలి. మనకి ఆ తాపత్రయాన్నివ్వాలి. చెయ్యాలి అనే ఆ సంకల్పాన్నివ్వాలి. చేతి నిండా దానం చేసుకునే మనస్సు ఉండొచ్చండి. ఆ అవకాశాన్నివ్వాలి. ఆ అదృష్టాన్నివ్వాలి. ఎన్ని ఉన్నాయండి. అవన్నీ కల్పించిన భగవంతుడికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే కదండీ! అలానే ఇన్ని ఆనందాలకి కారణమైన ఈ గృహలక్ష్మి తల్లి ఉన్నది చూడండి. ఆ తల్లికి కూడా ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే కదండీ! ప్రతిరోజు అయితే అండి నేను పసుపు, కుంకుమ అక్కడ వేసి ఓ పుష్పం సమర్పిస్తాను. ఇక శుక్రవారాలు విశేషమైన రోజుల్లో అయితే సాంబ్రాణి కడ్డీలు అవన్నీ వెలిగించి పెడతా. ప్రతిరోజు తాంబూలం ఒకటి పెడతానండి. తాంబూలం కాకపోయినా ఒక ఖర్జూరము, వక్క పలుకు ఇటువంటియన్నా పెడతాననమాట అండి. అంటే ఇది గృహలక్ష్మి తల్లికి నేను చేసుకునే పూజగా నేను భావిస్తాననమాట అండి. ఇవన్నీ కూడా నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగించేయి. ఆనందం ఒక్కటే కాదండి, ఆ పాజిటివ్ వైబ్స్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకనే నేను ఒకటికి 2 సార్లు మీకు చెప్తూ ఉంటాను. మీరు కూడా ఇటువంటివి ఆచరిస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో. ఇక ఈరోజు నా పుట్టినరోజుకి ఈ చీర కట్టుకుంటున్నానండి. ఇది హ్యాండ్లూమ్ కాటన్ శారీ. ఇక్కడ మా సుజాత దగ్గర తీసుకున్నాననమాట. డార్క్ వైలెట్ కలరు. బ్లౌజే ఉన్నది. నా దగ్గర ఉన్నదే మ్యాచ్ చేసేసి ఈ చీర కట్టేసుకుంటానండి. నక్షత్రకు తల్లిదండ్రులు కృష్ణవేణి శివశంకర్ సోదరి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చాలా చరణం శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ కరెక్ట్గా స్వామి మీద పడుతున్నాయండి. నరసింహస్వామి మీద సూర్యకిరణాలు. నిన్న పూజ చేశాను కదా స్వామికి. కరెక్ట్గా స్వామివారి మీద చూడండి ఎలా పడుతున్నాయో. మా వారు చూడండి పెద్ద బాక్స్ బస్కి వెళ్ళారనమాట. నా ఫ్రెండ్ శారీస్ పంపిందనమాట. థ్యాంక్ యూ. మాన్యవారు అనుకుంటున్నారా? కాదు, ఇవేంటి అనుకుంటున్నారు? టిఫిన్స్ అక్కడ పెట్టండి, వస్తున్నాను. సూర్యకిరణాలు వెళ్ళిపోతాయి అని చెప్పి. రమణమ్మ ఆగమ్మా. ఏమండి ఇలా చూడండి, కరెక్ట్గా నరసింహస్వామి మీద పడుతున్నాయి సూర్యకిరణాలు. నేను రోజు చూస్తూనే ఉంటా. మా వారు లేచేసరికి ఇవన్నీ అయిపోతాయండి, అందుకని ఆయనకి తెలీదు. ఓకే అండి. రమణమ్మ వచ్చింది, ఉండమనండి. ఈవేళ నా పుట్టినరోజు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మా రమణమ్మ శుభాకాంక్షలు చెప్తుంది. థ్యాంక్ యూ. అదే ఆ బండి ఆవిడ్ని కూడా పిలువు, ఇటుందేమో. ఆడామ వస్తుంది కదా. మగాయన వచ్చాడా? సర్లే పర్లే, ఎవరో ఒకళ్ళు. బాబు వెళ్ళారు. పువ్వులు కూడా ఉన్నాయంట. ఏదైనా దీని తర్వాతే అండి. స్వామిని బాగా అసలు అట్లా దూరం నుంచి దగ్గర నుంచి అంతా చూసుకుని బాబా ఆయన భలేగున్నావు స్వామి. పాత పువ్వు కూడా తీబుద్ది అవ్వట్లేదు.
ఉదయం నుంచి ఫోన్లు విషెస్ చెప్పడానికండి. నీకు పాపం బోర్ అవుతాడేమో అనుకున్నాము. అవునండి, అవును. థ్యాంక్ యూ నాన్న. బాగుందా షిప్లో? బాగుంది. ఇంకా నాన్న ఒక గిఫ్ట్ ఇచ్చారు. అబ్బా, ఏం గిఫ్ట్ నాన్న? అయిపోయిందా పూజ? లేదమ్మా, ఇగో నీ ఫోన్ వచ్చింది. మామయ్య కూడా ఫోన్ చేశారు, సాయి మామయ్య. అందరూ చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే ఓకే, సరే చేసి పంపిస్తే నేను మళ్ళీ చేస్తానులే. ఓకే అమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ కన్నయ్యలు, థ్యాంక్ యూ అమ్మా. మీకు అర్థమయ్యి ఉంటుందండి. మా అన్నయ్య, పిల్లలు, మనవాళ్ళు, అల్లుళ్ళు విషెస్ చెప్తూ ఉన్నారనమాట అండి. రమ్యను, షన్ను బాబు షిప్ మీద ఉన్నారండి. అంటే అల్లుడు గారు షిప్ ఎక్కున్నారు కదా, ఇప్పుడు షన్నుకి హాలిడేసే కాబట్టి ఈ హాలిడేస్ అన్నాళ్ళు కూడా వాళ్ళు షిప్ మీదే ఉంటారనమాట అండి. వెళ్ళారు. షన్ను ఇదే ఫస్ట్ టైం షిప్ ఎక్కటం. అందుకనే ఎలా ఉన్నాడు అని అడిగితే బాగానే, వాళ్ళ డాడీ ఉంటే చాలండి చక్కగా ఆడుకుంటాడు అనమాట. బాగానే ఉన్నాడంటండి. ఇక సాకేత్, సౌమిత్ హైదరాబాద్లో ఉన్నారు కదండి. హాలిడేసే వాళ్ళకి కూడా. కాకపోతే వీలు చూసుకుని వస్తాము అని చెప్పారు. టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు కానీ టికెట్లు లేవంట ఇప్పుడు. సరే టికెట్లు దొరకంగానే వస్తాంలే అమ్మమ్మ అని చెప్తున్నారనమాట అండి. పిల్లలు ఉంటేనే కొంచెం సందడిగా ఉంటుందండి. లేకపోతే ఏమున్నదండి. ఉన్న ముగ్గురిలో మళ్ళీ ఈరోజు ప్రేమేమో ఊరెళ్ళాడనమాట అండి. సిద్ధాంతం వెళ్ళాడు. ఈవినింగ్‌కి వచ్చేస్తాడులెండి. ఇక నేను, మా వారు అంతే. అందుకనే ఈరోజు ఏదో మేమిద్దరమే ఎంజాయ్ చేయటం అని కాకుండా మా ఇంట్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా టిఫిన్‌లు తీసుకురమ్మన్నాను అనమాట అండి. ఇడ్లీ, వడ 2 తీసుకొచ్చారు. ముందు మేమైతే గుడికి వెళ్ళి రావటానికి తయారయ్యామనమాట అండి. మా వారు, నేను ఇద్దరం వెళ్తున్నాము. ముత్యాలమ్మ, మాంకాళమ్మ తల్లి గుడికి వెళ్తున్నాను. మాంకాళమ్మ తల్లికి నేను బాకీ ఉన్నాను అనమాట అండి. ఆ బాకీ తీర్చేసుకోవటానికి వెళ్తున్నాను. అదంతా ఓ పెద్ద కథండి. ఆల్రెడీ మీకు తెలుసనుకుంటా. నేను వీడియో పెట్టాను కదా! దాని గురించి అదంతా వేరే వీడియోలో పెడతానులెండి. ముందైతే గుడికి వెళ్ళి వచ్చేసాము. ఇక ఎందుకంటే అందరికీ టిఫిన్‌లు కూడా తెప్పించాను కదండీ! అవన్నీ అందరికీ పెట్టాలి అని అనుకుంటున్నాను. మేము కూడా టిఫిన్ చేసేసాము. ఇడ్లీ, వడ నేను ఇంట్లో చేయలేదండి. బయట నుంచే తెప్పించాను. ఇందాక మా వారు బాక్స్ తీసుకొని వచ్చారు కదా! అవే అనమాట అండి. ఈ ఉదయం అంతా కూడా వర్కర్స్ వస్తారు కదా మనకి. వర్కర్స్ అని కాదండి, ఎవరొచ్చినా సరే వాళ్ళందరికీ టిఫిన్‌లు పెట్టడానికని ఇలా రెడీ చేశాననమాట. ఇక్కడ తినేసే వాళ్ళకేమో 2 ఇడ్లీ, 2 వడ ఇట్లా పెట్టేసేసి ఇచ్చాను. వడతావు. ఇగో ఇడ్లీ, ఇగో ప్లేట్‌లో పెట్టండి. తీసుకెళ్ళిపోండి. ప్లేట్‌లో పెట్టేసుకో. కవర్ కావాలా? సరే. మళ్ళీ అవన్నీ శుద్ధయిపోతాయమ్మా. ఏం అవ్వలే అమ్మా. పట్టుకో అమ్మా, వరం నువ్వు పట్టుకో. మా మామకి ఇస్తే కానీ మాకు ఆనందం. సరే రేపు పొద్దునరా. బట్టలు తెచ్చింది పొద్దున్నే. మరి వేసుకెళ్తావు బట్టలు? వేసుకెళ్తావు పొద్దున్న? సరే, అలాగే అలాగే. వరం ఇదిగో, ఇదేమో కవర్లో పెట్టుకో నీకు. ఇదేమో నరసమ్మకి. ఈ నరసమ్మ ఎర్లీగా రాదు, కవర్లో పెట్టి ఉంచు. చట్నీలు ఎలా మరి చిన్న బాక్సుల్లో వేసుకో నువ్వు. ఇంకా ఇవి కూడా. ఇవేమో ప్రసాదాలు. అదే సరే. మా నరసమ్మతో నన్న తినిపించగలం కానీ మా వరంతో మాత్రం తినిపించలేమండి. టిఫిన్ చెయ్యి అన్నా సరే బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళొద్ది. అస్తారపదంగా ఆ పిల్లల కాళ్ళకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. అది కథ. తింటూ వెళ్ళిపో స్వీట్లు. ఓకే వెళ్ళి. నా ఫ్రెండ్స్, ఆడపడుచులు ఫోన్లు చేస్తున్నారనమాట అండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. మీ అందరి అభిమానం, దీవెనలతోనే మేము సంతోషంగా ఉంటున్నాము అని అనుకుంటానండి. భగవంతుడు ఎప్పుడూ డైరెక్ట్‌గా కనపడ్డండి. మీ అందరి రూపంలోనే భగవంతుడు ఉన్నాడని భావిస్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.